ఏపీలో జరిగేవి ఎన్నికలు కాదు, కురుక్షేత్ర యుద్ధమే అంటున్నారు అధికార విపక్ష నేతలు. ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని ఒకరిపై ఒకరు సంధించడం కూడా ప్రారంభమైంది. ఇదే సమయంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. అనూహ్యంగా ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు షర్మిల. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కుటుంబాల్ని చీలుస్తారు, కొత్త పొత్తులు తీసుకొస్తారు అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరిని మనసులో ఉంచుకుని మాట్లాడారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2 ఏళ్ల తర్వాత చెల్లెలు షర్మిల ఇంటికొచ్చే ముందు జగన్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం దేనికి సంకేతమన్న దానిపై చర్చ జరుగుతోంది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుతో మొదలైన అసంతృప్తుల జ్వాల ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోందన్న టాక్ వినిపిస్తోంది. మార్పులు చేర్పుల్లో టికెట్ కోల్పోయిన వారు, టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా లోలోపల రగిలిపోతున్నట్టు సమాచారం. ఇప్పుడు వీరందరికీ షర్మిల కేరాఫ్ కానున్నారా అన్న ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్పై ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిల వెంట నడవడం ఖాయమని తేల్చేశారు. అంతేకాదు ఇంకెంతమంది వస్తారో చూడాలంటూ మరో బాంబు పేల్చారు. నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా. నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది. అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను, కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటామని. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలో? నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే. ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు. సెకండ్ లిస్టులో టికెట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేల అనుచరులు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ నిరసన చేపడుతున్నారు. ప్రధానమైన ఎజెండా ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గానికి కావాలని కోరుకుంటున్నామండి. అదే మా ప్రధానమైన ఎజెండా. అయితే టికెట్ దక్కని వారందరికీ తగిన ప్రాధాన్యం ఇస్తామని, వారి సేవల్ని తప్పకుండా ఉపయోగించుకుంటామని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. పార్టీ తాలూకా నిర్ణయం పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము, వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. మరి ఈ హామీతో అసంతృప్త జ్వాల చల్లారుతుందా? ఇతర నేతలకు సహకరిస్తారా లేదా సొంత దారి చూసుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇక రా కదలిరా పేరుతో టీడీపీ సమరశంఖం పూరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది. దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడదే స్ఫూర్తితో ఈ నినాదాన్ని ఎంపిక చేసింది టీడీపీ. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా పొత్తుల విషయంలో నోరు మెదపడం లేదు భారతీయ జనతా పార్టీ. ఓవైపు కాలం కరిగిపోతున్నా కేంద్ర కార్యాలయం నుంచి రూట్ మ్యాప్ అందలేదన్న సమాధానమే వస్తోంది తప్ప ఎటూ తేల్చడం లేదు కమల్నాథులు. మరోవైపు టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపుపై మరికొన్ని రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి బీజేపీ ఆలస్యం ఆ పార్టీకి చేటు చేస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం ఇప్పుడు సంచలన నిర్ణయమనే చెప్పాలి. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే అందరి ఆమోదముద్ర పడుతోంది. ఆమె రాకును ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తుండగా ఆమె వెంట నడిచేందుకు ఆర్కే వంటి నేతలు సిద్ధమవుతున్నారు. చాలామంది వైసీపీ అసంతృప్త నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా షర్మిల పంచన చేరుతున్నారన్న ప్రచారమైతే జోరుగా ఉంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.